ఇక డిఎస్సి అవకతవకలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్. తనపై కేసులు పెట్టండి, సిద్ధంగా ఉన్నానన్నారు. ఇప్పటికే తనపై 18 కేసులు పెట్టారని తెలియజేశారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరిపించారన్నారు ఆయన. ఫస్ట్ ర్యాంకు వచ్చిన అభ్యర్థికి ఎందుకు డిఎస్సిలో ఉద్యోగం రాలేదో, ఎందుకు ఇవ్వలేదో కూడా బహిరంగంగా చెప్పాలన్నారు మార్గాని భరత్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన కేబినెట్ సమావేశంలో ముఖ్య నాయకులతో మాట్లాడిన అంశాల్లో భాగంగా పత్రికా ప్రకటన ఇచ్చారు. ఏదైతే డిఎస్సి పరీక్షల గురించి ఎవరైనా నోరెత్తితే, ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు కట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్రకటన చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇదేమన్నా ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేకపోతే ఏదన్నా నియంత పాలన అనుకుంటున్నారా? ఏదో నార్త్ కొరియా అధ్యక్షుడిలాగా కిమ్ జాంగ్ యుంగ్ లాగా అనుకుంటున్నారా? అంటే ఏంటంటే నాకు అర్థం కాలేదు. డిఎస్సి పరీక్షల్లో మొదటి ర్యాంక్ వచ్చిన వ్యక్తికి రిక్రూట్మెంట్ తీసుకోలేని దానికి అసలు మీరు ఇచ్చే కారణాలు ఏంటి? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎవరికైనా ఉద్యోగం ఇవ్వకుండా ఉంటారండి? అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? అసలు ఇంత అన్యాయంగా కారణాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదని కాసేపు అంటున్నారు, లేకపోతే అతను కాంట్రాక్ట్ ఉద్యోగి కాబట్టి అందు గురించి అతను రిక్రూట్ చేసుకోలేదంటున్నారు, లేకపోతే పోర్టల్ క్లోజ్ చేసేసి అతను కావాలని డిలీట్ చేశారని అంటున్నారు. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఇవన్నీ సబ్మిట్ చేయకోకుండా ఎందుకు ఉంటాడు అని అడుగుతున్నా. ఒకవేళ నిజంగానే కనుక అతను చేయకుండా ఉంటే హైకోర్టుని ఎందుకు ఆశ్రయిస్తాడని అడుగుతున్నా. ఇవాళ డిఎస్సి పరీక్షలు మొత్తం అంతా కూడా మేము పూర్తి స్థాయిగా సిట్టింగ్ జడ్జితో సిబిఐ ఎంక్వైరీ